అణ్వస్త్రాలకు సంబంధించినటువంటిది లీకేజీ ఒక పాయింట్ యుద్ధం ఆగడానికి ఏదైతే ఆ ప్రాంతంలో. రెండవది ట్రంప్కి ఒక పెద్ద పని చేసి పెట్టింది పాకిస్తాను. దాని వలన ట్రంప్ ఈ విధమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా ఎందుకుంటున్నాడు అంటే ఇదే అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తాజాగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఇస్లామాబాద్, ఇది పాకిస్తాన్, ఏ డీల్ బిట్వీన్ ఇస్లామాబాద్ అండ్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ WF. ఇందులో ప్రెసిడెంట్ ట్రంప్ కుటుంబానికి 60% స్టేక్ ఉందట. ఇది పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్ 22న జరిగేటటువంటి ముందు ఈ ఒప్పందం జరిగింది. ద పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ PCC అండ్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అఫీషియల్లీ సైన్డ్ ఏ సిరీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ అట, ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద క్రిప్టో ఇండస్ట్రీ. ఇది పాకిస్తాన్ వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ట్రంప్ అప్పిస్తాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ట్రంప్ వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ అబ్బాయి నడుపుతున్నటువంటి కంపెనీలలో పెట్టుబడులు పెడతారు. ఈ వ్యవహారం కారణంగానే ఇదంతా జరుగుతోంది. ఎప్పుడైతే ట్రంప్తో యాక్సెస్ వచ్చిందో ఇక రెచ్చిపోయి పాకిస్తాన్ ఈ యాక్టివిటీ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు అంతర్జాతీయంగా కొత్త చర్చ కొన్ని మీడియా సంస్థలు తెర మీదకి తెచ్చినాయి.